వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఇటు సంచలన వ్యాఖ్యలు చేశారు వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సీనియర్లు అన్యాయం చేశారంటూ కామెంట్స్ చేశారు. అధిష్టానానికి కూడా కంప్లైంట్ చేస్తానన్నారు మేఘారెడ్డి. ముందు నుంచి ఒకరు వెనక నుంచి ఒకరు పొడిచారు అంటూ మేఘారెడ్డి వ్యాఖ్యానించారు. 140 సర్పంచ్ స్థానాల్లో వెన్నుపోటు వల్ల 85 సీట్లు గెలిచామంటూ మేఘారెడ్డి తెలిపారు. 10 నుంచి 15 స్థానాల్లో సీనియర్ నాయకులే మోసం చేశారు అంటూ వ్యాఖ్యానించారు. 100 సర్పంచ్ స్థానాల్లో చూసుకుంటే కూడా కాంగ్రెస్ గెలిచేది అని మేఘారెడ్డి అన్నారు. మా పార్టీ సీనియర్లే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రోత్సహించారు అంటూ మేఘారెడ్డి తెలిపారు. తనపై కోపంతో పార్టీకి ద్రోహం చేశారు అన్నారు. మాజీ మంత్రి చిన్నారెడ్డితో మేఘారెడ్డికి కొంతకాలంగా చూసుకుంటే వైరం నడుస్తోంది. మేఘారెడ్డి తీరుపై చిన్నారెడ్డి అసహనంలో ఉన్నారు. ఒక వార్డు మెంబర్ కేసీఆర్ అనుకున్న ఒక మాట ఒకవేళ వేస్తే వాడు గెలిస్తే ఆ కాగితం తీసుకొని ఆ గల్లీకి సీసీ రోడ్ కావాలన్నా, ఆ గల్లీకి డ్రైన్ కావాలన్నా, ఆ గల్లీకి రేషన్ కార్డు కావాలని లెటర్ తీసుకొని ఎవరి దగ్గరికి వస్తాడు? ఎవరి దగ్గరికి? మేఘారెడ్డి దగ్గరికి రావాలి. వనపర్తికి మేఘారెడ్డి దగ్గరికి వస్తే గేటు బయట మెడబట్టి బయటికి పట్టేస్తాం. అసలు చేసే సమస్య లేదు. మన కోసం 3 సంవత్సరాలు మీరు గెలిపించిన బిడ్డ మీ మేఘారెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు. 3 సంవత్సరాలు మీరు గెలిపించిన బిడ్డ మల్లు రవి గారు ఎంపీ ఉంటాడు. 3 సంవత్సరాలు మీరు గెలిపించిన పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇప్పుడు చూసుకుంటే వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందని కనిపిస్తుంది క్లియర్ గా. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మూల్య ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంబంధించి వనపర్తి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ వర్గపోరు గత 2 సంవత్సరాల నుంచి కూడా నడుస్తా ఉంది. గతంలో ఏదైతే చిన్నారెడ్డి గతంలో కాంగ్రెస్ లీడర్ గా ఎమ్మెల్యేగా పలుమార్లు ఆయన వనపర్తి నుంచి గెలిచారు. సీనియర్ లీడర్ గా కూడా చిన్నారెడ్డి ఉన్నారు. దీనికి సంబంధించి కూడా అంటే 2023 ఎలక్షన్స్ లో యువకులకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం, దాంతో పాటు ఏదైతే మెగారెడ్డి గెలవడం కావచ్చు, ఇదంతా కూడా ఒక విషయం. అయితే మెగారెడ్డి గెలిచిన తర్వాత నాకు ఆ సీనియర్ లీడర్లకు అవకాశం అంటే అంత ప్రత్యేకత ఇవ్వట్లేదంటూ కూడా చిన్నారెడ్డి ఇప్పటికే అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా వర్గపోరు అయితే గత 2 సంవత్సరాలుగా నడుస్తా ఉంది. ఈ సర్పంచ్ ఎన్నికల వేళ ఇది ఇంకా తారా స్థాయికి చేరింది అనుకోవచ్చు. అదే నిన్న ఏదైతే సాయంత్రం ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో మాట్లాడుతూ ఆయన ప్రముఖ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన చాలా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దానికి సంబంధించి కూడా నేను ఏది మాట్లాడుతున్నానో అది లిఖిత పూర్వకంగా నేను పార్టీ హైకమాండ్ కు కావాలంటే రాసిస్తాను. సో ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం చేశారు, ఏ విలేజ్ లో ఏం చేశారు, బీఆర్ఎస్ సంబంధించిన నాయకులతో కలిసి మొత్తం కూడా పార్టీని అన్యాయం చేశారంటూ కూడా ఆయన వాపోయారు. దీనికి సంబంధించి దాదాపు ఈ నియోజకవర్గంలో వనపర్తి నియోజకవర్గంలో 140 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ మహబూబ్ నగర్ జిల్లాలో అంటే సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లా అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా ఉంటది ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో. సో ఈ వనపర్తికి సంబంధించి 140 గ్రామాల్లో 85 పంచాయతీలు కాంగ్రెస్ గెలిచినప్పటికీ దాదాపు అంటే ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉన్నారో, కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు కనుక ఒకవేళ నాకు సపోర్ట్ చేసి ఉంటే దాదాపు 120 నుంచి 130 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ గెలిచేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. పార్టీ పెద్దలు ఒకవేళ నిజంగా పార్టీ పెద్దలు ఏం జరిగింది అని కోరితే గనక నేను లిఖిత పూర్వకంగా రాసిస్తానంటూ కూడా ఆయన సంచలన కామెంట్స్ చేశారు. సంబంధించి కొన్ని విలేజ్లలో కావాలని సో ఏ విలేజ్లలో ఎక్కడెక్కడ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులతో కుమ్మక్కయ్యారనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. దానికి సంబంధించిన కొన్ని విలేజ్ పేర్లు కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ఏదైతే జంగయ్యపల్లి కావచ్చు, ఉప్పరపల్లి కావచ్చు, అప్పారెడ్డిపల్లి కావచ్చు, గోపాల్పేట కావచ్చు, పోలికపాడు కావచ్చు, ఇలా చాలా గ్రామాల్లో దాదాపు ఒక 20 నుంచి 25 గ్రామాల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ తో కలిసి ఏ కుట్రలు చేశారో అంటూ కూడా ఆయన నా దగ్గర అన్ని ఆధారాలనే నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది నిజం.
సో ఇది నేను లిఖిత పూర్వకంగా రాసిమన్నా రాసిస్తానంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఒకవైపు ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఎంపీగా మల్లు రవి ఉన్నారు. దానికి సంబంధించి కూడా చెప్పాడు, మెగారెడ్డి అనే వ్యక్తి పైన కోపం ఉంటే మెగారెడ్డిని పొడవాలి, లేదు అంటే మల్లు రవి పైన కోపం ఉంటే మల్లు రవిని పొడవాలి. కానీ ఏదేమైనప్పటికీ మరి పార్టీని ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన తీవ్ర విచారం చేస్తారు. మరి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా పార్టీ సీనియర్లు అన్యాయం చేశారంటూ ఆయన కామెంట్స్ చేశారు. మరి ఇప్పుడు అధిష్టానానికి కంప్లైంట్ చేస్తారని కూడా మేఘారెడ్డి తెలిపారు. మరి ఇప్పుడు దీనిపైన అధిష్టానం ఎలా చూస్తుందంటారు దీని వ్యవహారాన్ని? మొత్తం రివ్యూ ఇస్తారు. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ గురించి నిన్నే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చాలాసేపు మాట్లాడిన పరిస్థితి ఉంది. దాని గురించి కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా త్వరలో పెడతామంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. దీనికి సంబంధించి మొత్తం ఓవరాల్ గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలతో అంతా కూడా మాట్లాడించి ఎక్కడెక్కడ సీట్లు తక్కువ వచ్చాయి, ఎక్కడెక్కడ కాంగ్రెస్ నాయకులు వేరే పార్టీకి ఎవరైనా సపోర్ట్ చేశారా, అటు బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీకి కావచ్చు, ఇంకా వేరే ఏమైనా లోపాయకార ఒప్పందాలు చేసుకొని ఏమైనా కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేశారా అనేది చేస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆయన ఇలాంటి కామెంట్ చేయడం, ఒకవేళ మరి ఈ కామెంట్స్ కనుక హైకమాండ్ వరకు వెళ్తే మరి చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఒక పక్కన పెడితే, మరి ఆయన హైకమాండ్ కి లిఖిత పూర్వకంగా రాసిస్తే గనక చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ లో ఆయన సీనియర్ లీడర్ గా ఉన్నారు. గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఆయన సుదీర్ఘ నాయకులుగా ఉన్నారు. కానీ ఈయన ఇప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచారు. ఈయన వర్క్ విషయంలో ఈయన కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ సిద్ధాంతాలకి మెగారెడ్డి కూడా ముందుకు వెళ్తా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలోనే మరి అధిష్టానం, ఇక రాష్ట్ర అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ మరి ఇద్దరిని పిలిపించి మాట్లాడతారా ఏంటి అనేది కూడా ఒక చర్చనీయాంశమైన మూల్య. మరి ఇప్పుడు ఈ ఆరోపణల వల్ల పార్టీ క్యాడర్ లో ఎలాంటి స్పందన వస్తుందంటారు? డెఫినెట్ గా దీనికి సంబంధించి మెగారెడ్డి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున మెగారెడ్డి అధికారం ఉంది కాబట్టి మెగారెడ్డికి ఎక్కువ సపోర్ట్ ఉంటది. సో ఏదైతే చాలా రోజుల నుంచి కూడా కొన్నేళ్లుగా వనపర్తిలో ఈయన చిన్నారెడ్డి నాయకులుగా ఉన్నారు. ఆయన కూడా పెద్ద క్యాడర్ ఉంది. సో ఈ క్యాడర్ లో కొంచెం అటు ఇటుగా ఉంటది. కానీ అధిష్టానం దృష్టికి పోతే ఇద్దరిని కూర్చోబెట్టి మరి మాట్లాడే అవకాశాలు ఉంటే క్యాడర్ కూడా కాంగ్రెస్, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఎప్పుడైనా ఎమ్మెల్యేలు మారినా, ఎమ్మెల్యేలు ఉన్నా లేకున్నా క్యాడర్ అనేది కాంగ్రెస్ జెండాకు ఇదిగా ఉంటది. అంటే జెండాను నమ్ముకొని వాళ్ళు ఎవరైతే నాయకులు ఉంటారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జెండా మోసే వీళ్ళు ఉంటారో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారు. సో నాయకులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఈ రోజు ఈ ఎమ్మెల్యే ఉండొచ్చు, రేపు ఇంకో ఎమ్మెల్యే ఉండొచ్చు. అంతేగాని పార్టీని నమ్ముకున్న, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వ్యక్తులు మాత్రం ఎప్పుడు ఆ పార్టీతోనే ఉంటారు. ముఖ్యంగా అధిష్టానం దృష్టికి పోతే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ఏదో ఒక సర్ది చెప్పే అవకాశం ఉంటే కొంత మేరకు ఈ క్యాడర్ కి సంబంధించి ఏదైతే కార్యకర్తలకు సంబంధించి కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం చూసుకుంటే వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. సంచలన వ్యాఖ్యలు చేశారు వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి. పంచాయతీ ఎన్నికల్లోనూ పార్టీ సీనియర్లు అన్యాయం చేశారంటూ కామెంట్స్ చేశారు. అధిష్టానానికి కంప్లైంట్ చేస్తానన్నారు మేఘారెడ్డి. ముందు నుంచి కూడా ఒకరు, వెనక నుంచి ఒకరు పొడిచారు అంటూ మేఘారెడ్డి తెలిపారు. ఇటు 140 సర్పంచ్ స్థానాల్లోనూ వెన్నుపోట్ల వల్ల 85 సీట్లు గెలిచామని మేఘారెడ్డి తెలిపారు. 10 నుంచి 15 స్థానాల్లో సీనియర్ నాయకులే మోసం చేశారన్నారు. 100 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచేది అని మా పార్టీ సీనియర్లే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రోత్సహించారు అంటూ తెలిపారు. నాపై కోపంతో పార్టీకి ద్రోహం చేశారు అని మాజీ మంత్రి చిన్నారెడ్డితో కూడా మేఘారెడ్డికి గత కొంతకాలంగా చూసుకుంటే వైరం నడుస్తుంది. మేఘారెడ్డి తీరుపై చిన్నారెడ్డి ప్రస్తుతం అయితే అసహనంలో ఉన్నారు. ఒక వార్డు మెంబర్ కేసీఆర్ అనుకున్న ఒక మాట, ఒకవేళ వేస్తే వాడు గెలిస్తే ఆ కాగితం తీసుకొని ఆ గల్లీకి సీసీ రోడ్ కావాలన్నా, ఆ గల్లీకి డ్రైన్ కావాలన్నా, ఆ గల్లీకి రేషన్ కార్డు కావాలని లెటర్ తీసుకొని ఎవరి దగ్గరకు వస్తాడు? ఎవరి దగ్గరికి? మేఘారెడ్డి దగ్గరికి రావాలి. వనపర్తికి మేఘారెడ్డి దగ్గరకు వస్తే గేటు బయట మెడబట్టి బయటికి పంపేస్తాం. అసలు చేసే సమస్య లేదు. మన కోసం 3 సంవత్సరాలు మీరు గెలిపించిన బిడ్డ మీ మేఘారెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు. 3 సంవత్సరాలు మీరు గెలిపించిన బిడ్డ మల్లు రవి గారు ఎంపీ ఉంటాడు. 3 సంవత్సరాలు మీరు గెలిపించిన పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి